దక్షిణ చైనాలోని గ్వాంగ్సీ జ్వాంగ్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ఆగస్టు 26న కురిసిన కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. టైఫూన్ నర్రా ప్రభావంతో నదులు చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉప్పొంగడంతో ఇళ్లు, రహదారులు నీటమునిగిపోయాయి. పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వరదల కారణంగా గ్వాంగ్సీ ప్రాంతంలో సుమారు 54,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా నింగ్మింగ్ కౌంటీలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అక్కడ 55,000 మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. కౌంటీ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోకి వరద నీరు భారీగా ప్రవేశించింది. ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా నీటమునిగిపోగా దుకాణాల్లోకి బురద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలకు వెళ్లే మార్గాలు నీటిలో మునిగిపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వరదనీరు ఇళ్ల పైకప్పులకు, విద్యుత్తీగలకు సమీపించేంత ఎత్తుకు చేరింది. దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు రబ్బరు పడవలను వినియోగించాయి. కొన్ని ఇళ్లల్లో మొదటి అంతస్తు పూర్తిగా నీట మునిగిపోవడంతో అక్కడి ప్రజలు రెండో అంతస్తుకు చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు సురక్షితమైన మార్గం లేకపోవడంతో వారు సహాయం కోసం ఎదురుచూడాల్సొచ్చింది. రెస్క్యూ సిబ్బంది బాధితులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ వారి పరిస్థితిని తెలుసుకున్నారు. రహదారి మార్గం పూర్తిగా తెగిపోయిన ప్రాంతాల్లో పడవల ద్వారా ఆహారం, తాగునీటిని బాధితులకు అందించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ప్రాధాన్యతాక్రమంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల తీవ్రత నేపథ్యంలో సహాయక, రక్షణ బృందాలు భారీ స్థాయిలో రంగంలోకి దిగాయి. ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నానికి 22,000 మందిని ఇప్పటికే రక్షణ, సహాయక చర్యల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద నీరు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని అధికారులు దక్షిణ చైనాలోని గ్వాంగ్సీ జ్వాంగ్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ఆగస్టు 26న కురిసిన కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. టైఫూన్ నర్రా ప్రభావంతో నదులు చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉప్పొంగడంతో ఇళ్లు, రహదారులు నీటమునిగిపోయాయి. పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వరదల కారణంగా గ్వాంగ్సీ ప్రాంతంలో సుమారు 54,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా నింగ్మింగ్ కౌంటీలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అక్కడ 55,000 మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. కౌంటీ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోకి వరద నీరు భారీగా ప్రవేశించింది. ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా నీటమునిగిపోగా దుకాణాల్లోకి బురద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలకు వెళ్లే మార్గాలు నీటిలో మునిగిపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వరదనీరు ఇళ్ల పైకప్పులకు, విద్యుత్తీగలకు సమీపించేంత ఎత్తుకు చేరింది. దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు రబ్బరు పడవలను వినియోగించాయి. కొన్ని ఇళ్లల్లో మొదటి అంతస్తు పూర్తిగా నీట మునిగిపోవడంతో అక్కడి ప్రజలు రెండో అంతస్తుకు చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు సురక్షితమైన మార్గం లేకపోవడంతో వారు సహాయం కోసం ఎదురుచూడాల్సొచ్చింది. రెస్క్యూ సిబ్బంది బాధితులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ వారి పరిస్థితిని తెలుసుకున్నారు.
రహదారి మార్గం పూర్తిగా తెగిపోయిన ప్రాంతాల్లో పడవల ద్వారా ఆహారం, తాగునీటిని బాధితులకు అందించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ప్రాధాన్యతాక్రమంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల తీవ్రత నేపథ్యంలో సహాయక, రక్షణ బృందాలు భారీ స్థాయిలో రంగంలోకి దిగాయి. ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నానికి 22,000 మందిని ఇప్పటికే రక్షణ, సహాయక చర్యల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద నీరు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని అధికారులు